ఆంధ్రప్రదేశ్లో 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా bsc.ap.gov.in వెబ్సైట్ను టైప్ చేసి దానిలోకి ఎంటర్ అయిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. దాని కొరకు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మైనర్ ఎగ్జామినేషన్స్కు వెళ్ళి దానిలో టీటీసీని క్లిక్ చేయడం ద్వారా 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ సంబంధించి అంటే టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయడం ద్వారా మీకు టీటీసీ రిజిస్ట్రేషన్ వెబ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ 10th క్లాస్ ప్రకారంగా నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. 10th క్లాస్ మెమోలో ఏ విధంగానైతే మీ పేరు ఉంటుందో దాని ప్రకారంగా మీరు పేరును ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయడం ద్వారా మీరు టీటీసీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అందరూ తప్పకుండా గ్రహించవలసింది ఏంటంటే అక్కడ మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా నేమ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఏదైతే మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ రెండు ఎంటర్ చేయడం ద్వారా ఇప్పుడు మొబైల్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత పేమెంట్ చేయాలి. మొట్టమొదటిసారిగా పేమెంట్ చేయాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. పేమెంట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది. ఏపీ వాళ్ళకు 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ చేయడానికి పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ పేమెంట్ చేయడానికి ఆన్లైన్లోనే పేమెంట్ చేయవలసి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పేరు, మెయిల్ ఐడి, అదేవిధంగా మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు మళ్ళీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎవరిదైతే పేరు మీద మీరు అప్లికేషన్ చేస్తున్నారో వారి పేరు, అంటే ఇందాక ఎవరైతే ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇచ్చారో అదే పేయీ నేమ్, ఈమెయిల్ ఐడి, క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి వేరే వెబ్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. దాని నుంచి వెళ్ళి మీరు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయవచ్చును. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇది 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ సంబంధించిన ఏపీ వాళ్ళకి సంబంధించి ప్రాసెస్. ఇది ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ను చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క ఆధార్ డీటెయిల్స్, ఎస్ఎస్సి, దాని తర్వాత లోయర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇవ్వండి. అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకున్న తర్వాత మీ యొక్క ఏదైతే సెంటర్ను నిర్ణయించుకున్నారో 5 సెంటర్లు ఉన్నవి. 5 సెంటర్లో ఏ సెంటర్ని అయితే నిర్ణయించుకున్నారో ఆ సెంటర్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రింట్ తీసుకొని వాటికి మీరైతే ఎస్ఎస్సి, ఆధార్, తర్వాత లోయర్, తర్వాత క్యాస్ట్కి సంబంధించినవి వాటిని అటాచ్ చేసి 25వ తేదీలోపు సంబంధిత సెంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయడం ద్వారా కూడా మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కూడా మీ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోవచ్చును. అయితే ఈ పేమెంట్కి సంబంధించి మిగతా ప్రాసెస్ చేయడానికి నా దగ్గర ఏ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ లేకపోవడం ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనే విషయం అనేది ఈ వీడియోలో తెలియజేయలేకపోతున్నాను. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా నాకు కాల్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి అడగండి. మీ యొక్క డౌట్స్ను క్లియర్ చేస్తాను. Thank you for watching this video.